అందరికీ వందనాలండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు, అద్వితీయుడు, ఆది సంభూతుడు, అన్నిటికి ఆధారమైన దేవుడు. అలాగే మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటే మన ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. హన్నా గారిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆవిడకిన్న నిందను తీసివేసి ఘనతనిచ్చారు. హిజ్కియా గారిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించారు. అలాగే ఓడలో ఉన్న నోవాహు గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. అయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నంత వరకు కూడా ఆకాశం వైపు చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించి నిశ్చయంగా నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ స్థితి మొత్తం కూడా మారుస్తాడు. ఆమేన్.